అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపోవటంను బేరీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి ఎన్నికల్లో 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చేరుతున్నారు. మేడం చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం ప్రశాంతంగా మంచి స్పందన ఉంది. ప్రచారం చేస్తూ ఉండే ప్రజల నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు వినియోగించుకుందామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మా నియోజకవర్గ ప్రజలందరూ. ఏవైతే ఇప్పుడు పైన ఉన్న ఒక సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రజలు, అలాగే మా నియోజకవర్గంలో కూడా ఈ రాక్షస పాలన నుంచి, ఈ భూ బకాసుల నుంచి ఎప్పుడు విముక్తి చెందుదామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మరోవైపు ఆర్టీవీ స్టడీ చెప్తుంది 111 స్థానాలు కూటమి అభ్యర్థి రాబోతుంది అధికారంలోకి. మరోవైపు 65 స్థానాలు మాత్రమే పరిమితం కాబోతుంది వైసీపీ. దీని ఈ లెక్కలు ఎలా చూడాలి? అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు విసిగి వేసారన్నారు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చినారు. ఇప్పుడే ఒకసారి తప్పు చేశాము, ఇంకొకసారి ఆ తప్పు చేయకూడదని కూడా రాష్ట్ర ప్రజలంతా నిర్ణయించుకున్నారు. మంచిదే, తప్పకుండా కూటమే అధికారంలోకి వస్తుందని చెప్పినారు కదా, మరి సంతోషం. మీ అధినేత కబ్జాల కాటసాని అనేసి మాట్లాడుతున్నారు. గతంలో లోకేష్ కూడా కాటసాని రామరెడ్డి కాదు, కరప్షన్ రాంభూపాల్ రెడ్డి అని విమర్శించారు. అసలు ఈ విమర్శలకైనా లేకపోతే నిజాలు ఏమైనా ఉన్నాయి? గతంలో అందరికీ తెలుసు ఈ కబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ సెంటు స్థలాలున్నా వదిలిపెట్టడం లేదు. పొలాలున్న పేదలపై పొలాలపైన కూడా కన్ను పడితే వాటిని కూడా లాగేసుకుంటున్నారు. ఒక్క ఎర్రమట్టి ఏమి, నల్లమట్టి ఏమి, అలాగే గ్రావెల్ ఏమి, జగన్నాథ గట్టుపై అక్రమ మైనింగ్ జరిగిందని మైనింగ్ అధికారులే 19 కోట్లతో ఈరోజు నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాకుండా ఏ గ్రామాలకు వెళ్ళినా దేవుని మాన్యాలు కబ్జాలు చేసేసినారు, వర్క్ బోర్డు ల్యాండ్లు కబ్జాలు చేసినారు, రోడ్డుకు పోయే స్థలాలు కూడా కబ్జాలు చేసి ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రతి గ్రామంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అన్నీ మా దృష్టికి వచ్చినాయి. ఇంకా ఇటువంటి వాళ్ళను కబ్జాల కాటసాని అనక ఇంకేమనాలి చెప్పండి మీరే. ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఏది జరుగుతుంది, ఎందుకోసమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేము ఓటు వేయడానికి దూరంగా ఉన్నామని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ లేఅవుట్లలో పార్కులు ఉన్నాయి. ఆ పార్కులలో ఈ కాటసాన్ని ఆయన అనుచరులు వాళ్ళ కార్యకర్తలకు ఇల్లు ఇచ్చుకొని ఇక్కడ వాళ్ళ నివాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఈ లేఅవుట్లలో, అంటే పార్కుకు స్థలం వదిలిపెట్టినాకనే ప్రజలు కూడా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేస్తుంది, మాకు ఉండడానికి ఆహ్లాదకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పిల్లలు ఆడుకోవడానికైతేనేమి, వాళ్ళ వాకింగ్ చేసుకోవడానికైతేనేమి, ఏ దానికైనా సాయంకాలం పూట కూర్చోవాలా, ఖచ్చితంగా ఎవరైనా ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి, మంచి గాలి ఉండాలి అని కోరుకోవడం జరుగుతుంది. అటువంటిది వీళ్ళు కబ్జాలు చేయడం వల్ల, అందుకే మా పార్క్ స్థలాలలో ఎవరైతే మాకు కేటాయిస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామని కూడా ఇక్కడ ఉన్న కాలనీవాసులంతా వాళ్ళ ఇంటికి స్టిక్కర్ అతికించుకోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, ఇవి పార్కు స్థలాలు వీళ్ళ దౌర్జన్యాలతో వాళ్ళ మనుషులకు ఇవి ఇప్పించుకోవడం జరిగింది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరివైతే వీళ్ళకు పేదలకు ఇంకో చోట ఇల్లు ఇప్పిస్తాము. అంతేకాకుండా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇల్లు 10,000 కట్టించేయడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 ఏళ్ళ టైం అయింది. ఒక్కరికి వాళ్ళు పైసలు కట్టి వాళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళకి ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. అందుకే మేము వాళ్ళకి అక్కడికి అర్హత ఉన్న వాళ్ళు అక్కడికి పంపిస్తాము, వేరే చోట ఇల్లు ఇచ్చే బాధ్యత చేస్తాం. కానీ తప్పకుండా ఈ పార్కులు గతంలోనే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్యాక్రాంతం కాకుండా ఫినిషింగ్ చేయించడం జరిగింది. లేకపోతే ఇప్పటికే ఎన్నో పార్కులు కూడా కబ్జాలకు గురైపోయేది. కాబట్టి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్కులపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నవరత్నాల ప్లస్ సూపర్ 6 ఎట్లా చూడాలి? నవరత్నాలు అంటే నవ మోసాలు. ఏం చెప్పాడయ్యా ఆ రోజు? మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతా అన్నాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళకు అసలు ఓటు అడిగే హక్కు ఉందా? ఏ మొహం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నా. మరి ఇవే సూపర్ 6 పథకాలు ఎట్లా ఉన్నాయి? అవి యువతకు
ఉద్యోగ అవకాశాలు కలిగించేలా, మహిళలకి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లేలా, రైతులకు ఆదుకునేలా బీసీ డిక్లరేషన్ చేసి బీసీలను కూడా ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కటి సూపర్ 6కి నవరత్నాలకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అది ప్రజలు కూడా గమనించినారు. ఏదో బటన్ నొక్కుతున్నా మీకు పైసలు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయో అవన్నీ తాడేపల్లి ప్యాలెస్కి పోతున్నాయి. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచు? గతంలో 2 సార్లు ఆశీర్వదించారు. మళ్ళీ ఇప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గ అభ్యర్థిగా మీ ఇంటి ఆడపడుచులా ముందుకు రావడం జరిగింది. తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ బకాసులనైతేనేమి ఎక్కడ అభివృద్ధి లేదు. ఏదో సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు మాత్రమే అందుతున్నాయి కానీ అర్హత ఉన్న వాళ్ళకు అందడం లేదు. కాబట్టి తప్పకుండా మీరేసే ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు మీరు స్వేచ్ఛగా బతకాలన్నా అంటే నియోజకవర్గ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆస్తులకు రక్షణ లేదు, ప్రాణాలకు రక్షణ లేదు. కాబట్టి మీరు స్వేచ్ఛగా జీవించాలన్నా, మీ ఆస్తులకు రక్షణగా ఉండాలన్నా, మీ ప్రాణాలకు రక్షణగా ఉండాలన్నా రేపు జరగబోయే నియోజకవర్గం శాంతియుతంగా ఉండి మన పాణ్యం నియోజకవర్గం అంతా అభివృద్ధి పదంలో నడచాలంటే ఎవరు మంచి వాళ్ళో, ఎవరుంటే మన అభివృద్ధి చెందుతుందో, ఎవరుంటే మన ఆస్తులకు రక్షణ ఉంటుందో ఆలోచించి ఓటేయమని నేను నా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాను. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించండి. అభివృద్ధి జరగాలంటే మరి ఎవరికి ఓటేయాలి, అభివృద్ధి కబ్జాలు కాకుండా ఉండాలంటే ఎవరికి ఓటేయాలి, ఇవి ఆలోచించి ఓటేసి సరైనటువంటి లీడర్ని ఎన్నుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.